ప్రతి ఒక్క యువత చూడాలి. ఎందుకు చూడాలనేది ప్రతి ఒక్కరి సినిమా చూడవలసిందే, తప్పక చూడాలి, నేర్చుకోవాలి, మంచి చెడు ఏందో తెలుసుకోవాలి. వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఏ సినిమాకి ట్రోల్స్ చేయొద్దండి అంటారా? అన్న పనికొచ్చే సినిమాలకు ట్రోల్స్ చేయరు, చేస్తారు. సినిమాకి ట్రోల్స్ అనేవి ఉండకూడదు. అంటే గేమ్ చేంజర్ రాకముందే చాలా ఐఏఎస్ సినిమాలు వచ్చాయి, అస్త్రం లాంటి సినిమాలు, సన్ ఆఫ్ ఇండియా చాలా. కానీ ఇందులో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న రేప్ అటెంప్ట్ అవి ఇవి జరిగినాయి. మన దేశంలో ఈ రూల్ ఉంటే బాగుండే, మన దేశంలో ఇది ఉంటే బాగుండే అని చెప్పి మనం ఎంతో మందిని ప్రశ్నించినామా? ప్రశ్నించక ముందు ఒక్కటి ఆలోచన చేయండి. ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక వ్యవస్థ వస్తుంది, అంటే ఒక నాయకుడు లేని వ్యవస్థ, ఒక పిఎం లేని వ్యవస్థ. అది ఉన్నప్పుడు ఎట్లా పరిపాలన ఉంటుంది? ఆ కొన్ని రోజులు ఎంత సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, స్ట్రాంగ్నెస్ ఉంటుంది. అట్లా అదే గనక కరెక్ట్. ఇప్పుడు 4, 5 మంది 10 మంది ఒక దగ్గర తాగి తందనాలు ఆడుతుంటే ఈ టైంలో ఎట్లా ఉంటుంది? గ్యాంగులు, కొట్లాటలు అవి ఇవి అయితే ఒక ఆడపిల్ల వచ్చిందంటే ఏ అనుకుంటా ఎక్కిరిస్తారు. అటువంటి తత్వం లేకుండా ఎలక్షన్ టైంలో రూల్స్ ఎట్లుంటాయి? అవే రూల్స్ ఎప్పటికుంటే ఎట్లుంటుంది? అట్లా ప్రజలకి స్వేచ్ఛగా బ్రతికే లేదంటారా? ఫుల్ ఉన్నది. కాకపోతే మనం డబ్బులు తీసుకొని ఓటేసుడు బంద్ చేయాలి. అర్థమవుతున్నదా? డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారా? అరే ఎందుకు చూడట్లేదు? మన డబ్బులు తీసుకుని వాళ్ళు రాజకీయం చేస్తలేరా? మన డబ్బులు తీసుకొని రాజకీయం చేస్తలేరా? రాజకీయం చేస్తున్నారు. మనం ఎన్నుకోవడంలో ఉంటది కదా, మనం ఎన్నుకోవడంలో తప్పు ఉన్నది కదా. ఎస్, డబ్బు తీసుకోకుండా ఓటేస్తా నేను. అయితే ఎట్లా పరిపాలిస్తారు మరి? ఇప్పుడు అయితే జబర్దస్త్ ఉన్నది. ఇంకోటి రాజకీయంగా పోతే తెలంగాణలో ప్రజా పరిపాలన అని చెప్పేసి ఇంటి దగ్గరకు వచ్చి ఇప్పుడు లీడర్స్ వైజ్గా లేకుండా ఇప్పుడు ఎట్లున్నది తెలుసా? ఇండ్ల దగ్గరకు వచ్చి ఇల్లు ఉందా లేదా అని చూస్తున్నారు. మా ఊర్లో కూడా అదే జరుగుతున్నది. నారాయణపేట డిస్టిక్ పక్కనే ఇండ్లకి వచ్చి మరీ ఎంక్వైరీ చేస్తున్నారు. లేదు, ఊర్లలో ఏడలేదు. ఈ హైడ్రా గురించి అనేది ఇగో చెరువులు అవి ఉంటాయి కదా, దానిలల్లో ఏదో జరిగిందని చెప్పి దానిలల్లో నేను వెళ్ళలేను. ఎందుకంటే ఉన్నది నేను గేమ్ చేంజర్ మూవీ గురించి చెప్పడానికి వచ్చిన. పరిపాలన అనేది ఇట్లా అందించాలి అని చెప్పి గేమ్ చేంజర్ మూవీలో లాస్ట్లో చెప్పిండా లేదా రామ్ చరణ్? ముఖ్యమంత్రి అవుతాడు కదా, ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే భరోసా నేను మీ ఇంటి దగ్గరకు వచ్చి ప్రతిదీ మీకు అందిస్తా అన్నాడా లేదా? ఇప్పుడు జరుగుతున్నది తెలంగాణలో కూడా. ఇంటికి రావాలంటే అంత టైం ఉండదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ హోదాలో ఉండి ప్రతి ఒక్కరు ఇంటికి రావాలంటే అంత సమయం ఉండదు కదా. రానందుకే కదా ఇవన్నీ పోస్టులు, రానందుకే కదా ఒక్కొక్క గ్రూప్ని మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఈ డిస్టిక్ ఉన్నాడు, ఈయనకు ఒక బాధ్యతలు ఇస్తాడు, ఈయన చూసుకుంటాడు. ఇప్పుడు ఇందిరమ్మ కమిటీ అవి కమిటీలు ఉంటాయి. అట్లా